సో ఇది బచ్చలి అండి, తీగ బచ్చలి. తీగ బచ్చల్లో కూడా ఎర్ర తీగ బచ్చలి ఉంటుంది, ఇది పచ్చది. ఈ బచ్చల్లో ఉండే ప్రధానమైన ధాతువు మెగ్నీషియం అండి. మెగ్నీషియం చురుకుదనాన్ని పెంచుతుంది అని పరిశోధనల్లో తేలిన విషయం. విద్యార్థులకు, వృద్ధులకు ముఖ్యంగా బాగా అవసరం. నిజానికి ప్రతి వారికి అవసరమే, మెగ్నీషియం కంటెంట్ కూడా చాలా అవసరము. చురుకుదనం అందరికీ అవసరమైన విషయమే. కానీ సాధారణంగా ఎక్కువ మంది తినటం లేదు. ఇది చాలా మొండి జాతి ఆకుకూర అండి. ఇది బహుశా మెగ్నీషియం కారణంగానే ఆకులన్నీ ఇలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. బచ్చల్ని కనీసం వారానికి ఒకసారైనా కూడా వండుకొని తీసుకోవడం చాలా మంచిదండి. బచ్చలి శనగపప్పు కాంబినేషన్, మామిడికాయ చాలా బాగుంటుంది. బచ్చలిని పెంచే పద్ధతి ఏమిటంటే, వానాకాలం ప్రారంభంలోనే బచ్చలి విత్తనాలు నాటుకోవాలి. ఈ విత్తనాలు షాపుల్లో కూడా దొరకడం లేదండి. ఇది సాంప్రదాయకమైన బచ్చలి, తీగ బచ్చలి. పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. దీని విత్తనాలు ప్రత్యేకంగా షాపుల్లో దొరకవు. విత్తనాలు మిరియాల్లాగా లేదా బొప్పాయి గింజల్లాగా నల్లగా ఉంటాయి. వానాకాలం ప్రారంభంలో మనకు కావలసిన ఒక మడి కానీ ఇలాంటిది ఒక మడి కానీ, లేదా ఏవైనా కూలరు అడుగు భాగాలు కానీ, బుట్టలు కానీ, కుండీలు కానీ ఏవైనా వాడుకోవచ్చు. అయితే ఇది తీగ జాతి కనుక మిద్దె తోటల్లోనైతే అలా పారాపెట్ వాళ్ళ పక్కకు మనం అలాగ ఏమైనా అరేంజ్ చేసుకుని అలాగ కూలర్ అడుగు భాగం అనేది వాటర్ పనికిరాని వాటర్ కూలర్ అడుగు భాగాన్ని మేము అలాగ పెట్టి దాంట్లో ఆ బచ్చలి విత్తనాలు వేసినాము. సో అది పాకడానికి, అంటే దీనికి ఈ తీగలకు ఉపతీగలు ఉండవు. మిగతా చెట్లకి ఏమిటంటే తీగలకు ఉపతీగలు ఉండి అవి పట్టుకొని గ్రిప్ ఉండి అవే పాకుతాయి. ఈ బచ్చల్ని ఏమిటంటే మనం 4-5 రోజులకు ఒకసారి ఆ తీగలకు ఇలా ఎక్కిస్తూ వెళ్ళాలన్నమాట. మనం పాకిస్తూ వెళ్తేనే బచ్చలి అట్లా పాకుతుంది. సో అందుచేత పాకడానికి ఏర్పాటు చేసుకోవాలి. మొదలు బచ్చల్ని పెంచే ముందు దీన్ని పాకించడానికి కూడా ఏర్పాటు ఏమిటని చూసుకోవాలి. ముఖ్యంగా రూఫ్ గార్డెన్లలో అయితే పారాపిట్ వాళ్ళ చుట్టూ మనం నిలువు పందిరి వేసుకుంటాం కనుక అది నిలువు పందిరండి. మేము అటు సైడ్ అందుకే బచ్చల్ని ఆ కూలర్ డబ్బాలో పెంచాం, ఈ డబ్బాలో పెంచాం. ఈ కింది తీగలు కూడా ఇప్పుడు ఇందులో పారుకున్నాయి. ఈ మడిలో బెండ ఉంది, అప్పుడు అందరూ కింది నుంచి వచ్చి ఇవి పారి ఉన్నాయి. యాక్చువల్గా వాటి బచ్చలి మొదళ్ళు ఉన్నది ఆ 2 డబ్బాల్లో ఉన్నాయి. సో వానాకాలం ప్రారంభంలో నాటితే వేసవి ఆఖరు దాకా కూడా బచ్చలి ఆకు వస్తుందండి. సంవత్సరం పొడుగుతా వస్తుంది. వేసవి ఆఖరు వరకు ఇదిగో ఇట్లాగా పువ్వులు వచ్చి గింజలు అవుతాయి. బొప్పాయి గింజ, ఇవి పువ్వులు ఇప్పుడు బొప్పాయి గింజల్లాగా నల్లగా వస్తాయి, పండ్లు పండుతాయి. ఆ గింజలు నల్లగా పండ్లు పండుతాయి, అప్పుడు విత్తనాలు అవుతాయి. అంటే దాదాపు ఏడాది పొడుగుతా ఆకు వస్తుందండి. బచ్చలి ఏమిటంటే ఒకసారి మనం నాటితే ఆ విత్తనాలు పడి తిరిగి వానాకాలం ప్రారంభంలో దాదాపు వాటంతటా అవే మొలుస్తాయండి. గత 6 ఏళ్ళుగా మేము 6 ఏళ్ళ క్రితం ఈ బచ్చల్ని విత్తనాలు తెచ్చి నాటినా కానీ ఆ తర్వాత నేను ఎన్నడూ మళ్ళీ వీటిని ప్రత్యేకంగా నాటలేదు. ప్రతి వానాకాలం మొదట్లో అలా పడి మొలుస్తాయి. మనకు అనువైన చోట కొన్నింటిని ఉంచి అనువుగాని చోట వాటిని తీసి కొంచెం ఇంత మూరడు పెరగగానే వాటిని మనం వాడుకోవచ్చు, పెరికేసి వాడుకోవచ్చు. ఈ మిగతా ఎక్కడైతే పర్మనెంట్గా వాటిని ఏడాది ఉంచాలనుకుంటామో అక్కడ ఉన్న వాటిని మనం నిలువు పందిరికి ఎక్కించవచ్చు. ఆకును మటుకే మనం కట్ చేసుకోవాలి. ఈ తీగలను మనం ఎప్పుడు కూడా తీగలను కట్ చేయకూడదండి. మనం వాడుకుంటే ఈ ఆకులని కాస్త పెద్దగా అయిన ఆకులను ఇట్లాగా ఆకులను తెంపుకొని 20-30 ఆకులు అయితే ఒక కుటుంబానికి గుప్పెడు పప్పు వేసుకుంటే ఒక కుటుంబానికి ఒక రోజు సరిపోయే కూర అండి. దీనిలో అదే మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుందని అన్నారు కనుక మెగ్నీషియం మనకి చురుకుదనాన్ని పెంచుతుందని కనుక్కున్నారు కనుక తప్పనిసరి బచ్చలను వాడచ్చండి. ఈ బచ్చలి సుగుణం ఏమిటంటే ఎంత మొండి జాతి అంటే, నేను గత 25-30 ఏళ్ళ నుంచి 25 సంవత్సరాల నుంచి ఏమో పెరటి తోటలో పెంచిన గోదావరి కని సింగరేణి క్వార్టర్లలో, 6 ఏళ్ళ నుంచి ఇక్కడ మిద్దె తోటలో పెంచుతున్నాను.
ఒక్క చీడపీడ రాంది ఏకైక ఆకుకూర ఇది ఒక్కటే బచ్చలి. పుదీనా కన్నా ఆకు తినే పురుగు రాగా నేను చూశాను, కానీ ఈ బచ్చలికి ఏ విధమైన చీడపీడ రాలేదు. 6 ఏండ్ల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆకు తినే పురుగు లేదు, పేను లేదు, వేరే ఏమన్నా దీనికి సూక్ష్మ పోషకాల లోపం అంటే ఏమీ కనిపించదు. సో అంత మొండి జాతి, అంత అద్భుతమైనటువంటిది, ఔషధ గుణాలు ఉన్నటువంటిది బచ్చలి. ఈ మార్కెట్లో కూడా ఎక్కువ అమ్మటం లేదు. నిజానికి కొన్ని రకాల ఆకుకూరల పట్ల, కూరగాయల పట్ల మనకు ఉండే అపోహలు కావచ్చు, లేదా కొంత అజ్ఞానం కూడా కావచ్చు, కొన్ని అయిష్టాలు కూడా కావచ్చు, మనం చాలా లాస్ అవుతున్నాము. కనుక బచ్చల్ని పెంచడం చాలా సులువు, శ్రమ తక్కువ, సంవత్సరం పొడుగుతా ఆకు వస్తుంది. ఎంతో మన శరీర పోషణలో ఇది ఎంతో మేలు చేస్తుందండి. ఏడాది పొడుగుతా మనం ఆ విత్తనాలు నాటుకోవచ్చు. విత్తనాల నుంచి ఆ మొలకలు వస్తే ఆ మొలకలను కూడా వేలు పొడుగు మొలకలైన తర్వాత కూడా వాటిని తీసుకెళ్ళి వేరే చోట కూడా నాటుకోవచ్చు. అట్లా కూడా వస్తాయండి. అంచేత చాలా చాలా మంచి ఆకుకూర, నమ్మకమైన ఆకుకూర ఇది పెంచితే పెరగదన్న బాధ లేదు, రాదు అన్న బాధ లేదు, చీడపీడలు వస్తాయన్న బాధ లేదు. సో ఇది చాలా నమ్మకమైంది, నమ్మదగిన బచ్చలి తల్లి. ఆకుకూరల్లో బచ్చలి తల్లి లాంటి కూర అని మనం చెప్పుకోవాలి. అంత ముఖ్యమైనది. మేము గత 30 ఏళ్ళుగా నిరంతరం మేము బచ్చలిని వాడుతూనే ఉన్నామండి. సో అంచేత మిద్దె తోటల్లో తప్పనిసరి బచ్చలిని పెంచచ్చు.